నీ 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 అల్లుడు ఎవరన్నా? నేను ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. నా ఎదుగుదలలో ఆ సామాజిక వర్గాలు ఉన్నారు. నేను డెఫినెట్గా రెడ్డి వర్గాలు నాకు నిలబడినాయి, అనేక మంది నాకు సహకరించరు. ఇవాళ కూడా నా ఎదుగుదలలో కూడా రెడ్ల యొక్క పాత్ర ఉంది, నేనేం కాదంటలేను. నీ యొక్క అల్లుడు ఎవరన్నా? రెడ్డి. మా వదినం ఎవరన్నా? రెడ్డి. నీ 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 కోడలు ఎవరన్నా? రెడ్డి. ఎందుకన్నా బలహీన వర్గాలకి కనపడలేదా? నేను అడుగుతున్నా. నేను నిన్ను వ్యక్తిగతంగా విమర్శించాలని కాదు కదా. మా ముఖ్యమంత్రిని సైకో అంటున్నావు, ఏదో అంటున్నావు. నువ్వు బలహీన వర్గాల కోసం నువ్వు చేసింది ఏంటంట? బీసీల కోసం నువ్వు ఏమి నిలగబడిచినవా? కాదు కదా. కాబట్టి మీరు మీ పద్ధతిని మార్చుకోండి, గౌరవప్రదంగా రాజకీయాల్లో నిలబడండి. మీ పట్ల గౌరవం ఉంది. ఒక ఉద్యమకారుడిగా, మీరు ఉద్యమాలు చేసినటువంటి నాయకుడిగా నేను నమ్ముతా, విశ్వాసంతో ఉన్నా. సమాజం చూసింది. నేను అనుకున్నా ఈటర్ రాజేందర్ అంటేనే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత మంచి పాత్ర పోషించమని సమాజం కూడా గుర్తించింది. కానీ ఇవాళ పదవుల కోసం దిగజారి, మంత్రి పదవుల కోసం, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మా ముఖ్యమంత్రిని తిట్టి నువ్వు పెద్దోను అయితే అనుకుంటే అది నీ మూర్ఖత్వం తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదు.